ఏంటి బంగారం వేసుకొని బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. బంగారం వేసుకొని బయటకు వెళ్ళే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వినండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బంగారం ధర పెరిగిపోయింది. బంగారం ధర పెరిగింది అంటే దొంగలు ఏం చేస్తారు? దొంగతనం స్టార్ట్ చేస్తారు కదా. సేమ్ ఈ రోజు కూడా అలానే జరిగింది. ఈ రోజే నా కళ్ళ ముందే ఒక దొంగ ఒక ఆంటీ గారి చైన్ అయితే తెంచుకొని పారిపోబోయారు. ఎక్కడో కాదు, కూర్మన్పాలెంలోనే A+ హాస్పిటల్ ఆపోజిట్ లోని నేను నడుచుకుంటూ వస్తుంటే ఒక దొంగ ఒక ఆంటీ గారి చైన్ లాక్కొని పారిపోబోతున్నారు. కానీ ఆవిడ హోల్డ్ చేసుకొని అరవడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి అయితే ఆ దొంగను పట్టుకున్నారు. ఆ దొంగను పట్టుకొని ఆవిడ చైన్ అయితే ఆవిడకి అప్పచెప్పేశారు. అప్పుడు ఇంకా చీకటి కూడా పడలేదు. టైం 6 o'clock అవుతుంది. ఆ టైంలో అంతమంది మధ్యలో దొంగతనం చేయడానికి ట్రై చేశారంటే చాలా గ్రేట్. కానీ దొరికిపోయాడు. పోలీసులు వచ్చారు, పోలీసులకు అప్పచెప్పేశారు. వీళ్ళు పోలీసులు వచ్చే గ్యాప్లో అయితే ఫుల్గా కొట్టేశారు, రక్తం కారిపోయేంతలా. ఆ దొంగ చూడ్డానికి చాలా అఫీషియల్ గా చూడ్డానికి అయితే దొంగలాగా అనిపించలేదు. ఇతనే ఆ దొంగ. ఈవిడ చైనే పోయింది. ఆ చైన్ కూడా చూస్తారా? నాకు తెలిసి ఆ చైన్ అమ్మితే అతనికి 5 lakhs 6 lakhs వచ్చుండేవి. అంతలా ఉంది ఆ చైన్. చూడండి ఆ చైన్ ఎంత లావు ఉందో. ఆ చైన్ కూడా తెంపుకొని పట్టుకెళ్ళిపోయారంటే ఇంకా ఈ చైనే కాదు, ప్రీవియస్ గా ఇంకా దొంగతనం చేసి ఉండొచ్చు. అతని దగ్గర 2-3 చైన్లు కూడా ఉన్నాయి. దొంగ అయితే దొరికిపోయారు. ఆంటీ గారు చాలా అదృష్టవంతురాలు. ఆ కళ్ళ ముందే నాకైతే చాలా భయం అనిపించింది. ఆవిడ గట్టిగా పట్టుకొని అరుస్తుంటే ఏమైపోయిందో లేదా పడిపోయారేమో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఆయన్ని పట్టుకొని కొడుతుంటే అప్పుడు తెలిసింది దొంగతనం జరిగింది, చైన్ లాగేసుకున్నారు అని. అసలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కరే సింగిల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదా బస్లో ఉన్నప్పుడు, మూవీ హాల్స్లో, ఫంక్షన్ హాల్స్లో, పెళ్ళిళ్ళలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. బంగారం ధర పెరగడం వల్ల దొంగతనాలు స్టార్ట్ చేసేసారు. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలిసేలా, అందరూ జాగ్రత్తగా ఉండేలా ఈ వీడియో అందరికీ షేర్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బంగారం ఊరికే రాదు కదా. మనం ఎంతో కష్టపడితేనే కానీ ఇయర్ రింగ్స్, చైన్ ఏమీ కొనుక్కోలేము. అది కాక ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు పెరిగిపోవడం, మళ్ళీ ఎవరైనా కొట్టేస్తే మళ్ళీ కొనుక్కోవడం మన వల్ల అవ్వదు. సో అందరికీ షేర్ చేసి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బాయ్ బాయ్.